హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖలో దేన్ని ఉద్దేశించి విషయాలు ఉన్నాయి? అదే మిడ్మానేరు నిర్వాసిత బాధితుల కోసం రాశారు లేఖ. అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. అంటే తెలంగాణ సాకారం అవ్వక ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచి కూడా మిడ్మానేరు నిర్వాసితుల కోసం, ఆ బాధితుల కోసం ఏది పట్టించుకోవట్లేదు. తెలంగాణ సాకారం అయిన తర్వాత పూర్తి చేస్తాము. సహజమే కదా, ప్రతి ఒక్కరు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రగల్భాలు పలుకుతారు, కొంతమంది మొదటి సంతకం దీని మీద పెడతాం, లేదంటే మీదకి అయిపోయిన 6 నెలల్లో మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం చెప్తుంటారు. అది యామరపాటుతనమో లేదంటే సర్లే దీనికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పి పట్టించుకోకపోవడమో తెలియదు. కానీ మిస్టేక్ జరుగుతుంటే అది 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన కూడా 65 ఏళ్ళ కాంగ్రెస్ పాలన కూడా తీర్చింది. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం దక్కించుకున్నాక చేస్తామన్న కూడా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. మళ్ళీ రాజకీయ నాయకులను ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది ఆ మిడ్మానేర్ పరిస్థితి. సో దానికి బండి సంజయ్ గారు మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా మహాధర్నాలు నిర్వహించినప్పుడు కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈయన కూడా ఒకే దగ్గర కలవడము, దాని గురించి మాట్లాడుకోవడం. ఖచ్చితంగా ఎవరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ప్రభుత్వం వచ్చినా కూడా దీనికి గురించి ఆలోచించాలి, ఏదో చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు మాట కలుపుకున్నారు. అట్లా చూద్దాంలే అన్నట్టుగా. సో ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో డే 1 నుంచి కూడా ఆయన దూకుడు స్వభావంతో ప్రతిదీ చకచక కలుపుకు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి సో ఆయన మరి ఆ దూకుడు నచ్చో లేదంటే మరొకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశం బండి సంజయ్ గారి లేఖ రాసినట్టున్నారు. ఇది 2005-6లో ఇష్యూ నుంచి అప్పటి నుంచి కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ఏదైనా ప్లేస్ కల్పించాలి, లేదంటే వాళ్ళకి ఏమైనా వృత్తి కల్పించాలి అనే ఉద్దేశంలో పోరాటం జరుగుతూ ఉంది. సరిగ్గా 17 ఏళ్ళు అయిపోయింది. 2006 ఆ టైంలో, అంటే ఇది 2023, 17 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి ఇంకా కేసీఆర్ గారు కూడా 2018లో మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మీరు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, మీకు అది కల్పిస్తాము, తర్వాత సుమారుగా 5 లక్షల పైచీలకు అమౌంట్ ఎంతో ఇస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను పేపర్లో కూడా చూశాను. ఇప్పటికి 12,000 మంది కాక 12,000 పైచీలకు ఉన్నారు నిర్వాసితులు. వాళ్ళ గురించి ఎందుకో పట్టించుకోవట్లేదు, ఎందుకు ఎవరు కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈవెన్ మీడియా కూడా అంతగా ఇవ్వట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మేడిగడ్డది చిన్న ఇదైనప్పుడు దాన్ని మొత్తం హైప్ చేసి అంత చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నప్పుడు అది ఎలాగా జరిగింది, దానివల్ల నష్టం జరుగుతుంది. ఓకే, ప్రాణ నష్టం అయితే లేదు ప్రస్తుతానికి, తర్వాత జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేశారు. కానీ మిడ్మానేర్ ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు, ఆ నిర్వాసితులకు ఏదో కల్పించాలి అనే ఉద్దేశం ఇన్ని వేల మంది, 12,000 మంది, సుమారుగా 12,500 నోటిఫై అయినవి, ఇంకా అవ్వకోవడానికి ఎంతమంది ఉన్నారో రిజిస్ట్రీలో నేమ్ లేని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాలనే ఉద్దేశంతో మరొకసారి గుర్తు చేద్దామని బండి సంజయ్ గారి లేఖ రాసినట్టుగా ఉంది. దీని పరోక్షంగా లేఖలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి, మా తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్నామని చెప్పిన కేసీఆర్ గారు ఈ విధంగా విస్మరించడం ఎంతవరకు కరెక్ట్ అనే మీద కూడా బండి సంజయ్ గారు దుమ్మెత్తిపోసారు. ఇప్పుడు మరలా మీరు కూడా కేసీఆర్ గారు లాగా చెయ్యొద్దు, మరో కేసీఆర్ మీరు అవ్వద్దు అని గుర్తు చేసే విధంగా ఆ లేఖ సారాంశం కనిపిస్తోంది. ఏదైతే ఇప్పుడు తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు దానికి దగ్గరలోనే ఈ కారిడార్, స్కిల్ డెవలప్మెంట్ కారిడార్గా ఏదో పెట్టడము, అది చేయడము, అక్కడ ఆ విధంగా మీకు ఉద్యోగాలు కల్పించేలా చేస్తామని ఏదో అన్నారు. అది కూడా ఏం లేదు, హామీ వరకే అయిపోయింది. సో దాన్ని బండి సంజయ్ గారు చాలా చాకచక్యంగా, చాలా పద్ధతిగా, గౌరవప్రదంగానే ముందు అభినందనలు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి మీరు అయినందుకు మీకు అభినందనలు తెలుపుతూ కూడా చాలా చక్కగా లేఖలో, అంటే ప్రతిపక్షం అనేది అలాగే ఉండాలి. నేను మొదటి నుంచి చెప్పేది అదే, ప్రతిపక్షం అనేది చూసుకుంటే కానీ ప్రధానంగా వీళ్ళిద్దరు శత్రువులు అవ్వాలి, బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. ఎందుకంటే పైన ఉన్న పార్టీలు 2 భద్రశత్రువులు కాబట్టి. అవును, రాజకీయ పరంగా అవును అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసెంబ్లీ సమావేశాలు డే 1 నుంచి మీరు అది చేయలే, ఇలాంటివి ఎత్తారా? ఇది ఎందుకు ఎత్తరు? పోనీ మాకు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు కదా, మీరు గత 10 ఏళ్ళు ఎవరున్నారు అని అడుగుతారు కదా, అందుకు ఇది ఎత్తరు. ఎంతసేపు మీరు ఇంకా అదేం చేస్తారు, రైతు బంధు ఏం చేస్తారు? బాబు, రైతు బంధు మీరు అలవాటు చేసింది, మీరు అలవాటు చేయకముందు రైతులు బతకలేదా? వాళ్ళ కష్టం, కాయ కష్టం చేసే బతికారు, వాళ్ళు చెమట చిందించే బతికారు. మీ రైతు బంధుతోనే బతకలేదు ఇన్నేళ్ళు.
సో మీరు రైతు బంధు మీరు కంటిన్యూ చేస్తారా లేదా అని మాట్లాడుతున్నారు కదా, మరి ఇలాంటి గురించి మాట్లాడండి, దొరికిపోతారు, నాలుగు ఖర్చుకోవాలి, అందుకని ఈ టాపిక్ మాట్లాడరు. సో బండి సంజయ్ గారు రాశారు. సో ప్రతిపక్షాలని ఇలా బాధ్యతగా ఉంటే గవర్నమెంట్ అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. మీకు చాలా సందర్భం ఎవరైనా ఏ పార్టీ సమావేశాలు అదేదో ముందు తేల్చండి అయ్యా, ప్రతిపక్షాలు చావు దుబ్బేస్తున్నారు అని అంటారా? అంటే అర్థం ఏంటి? ఆ పోరు పడలేక కాదు, అలాగ దుమ్మెత్తిపోయడం వల్ల ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం వెళ్ళలేము, చేయి చాచి ఓటు అడగలేము అనే బాధకో భయంకో వద్దురా బాబు ప్రతిపక్షాలు ఇలా అంటున్నారు, మీరు ఇమీడియట్గా అది క్లియర్ చేయండి అని చెప్పి అఫీషియల్స్కి, హైరార్కీస్కి, అధికారులకి ముఖ్యమంత్రి అనే ఆర్డర్స్ పాస్ చేస్తారు. అలాగ ఉండాలి, ఆహ్లాదకరంగా హెల్దీగా ఉండాలి. ఎంతసేపు నువ్వు అది చేసావు, నేను ఇది చేశాను, నువ్వు అది తిట్టావు, నేను ఇది తిట్టాను, నువ్వు నన్ను సింగులర్ యూజ్ చేసావు, నేను సింగులర్ యూజ్ చేశాను, ఇవన్నీ కాదు. స్టార్ట్ అయినాయి అవి కాదు కదా. ఇలాంటి లేఖలు లేదంటే ఇలాంటి విషయాలు మాట్లాడండి. పోనీ ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ముందుకొచ్చి అయ్యా మేము ఆ మిడ్ మానేర్ది నిర్వాసాలు సరిగా పట్టించుకోలేకపోయాము, మేము బాధ్యత వహిస్తున్నాం, పట్టించుకోవాలి, మీరు వచ్చారు కదా, మీరు చేసి చూపించని అనొచ్చు కదా. అదనరు, దొరికిపోతారు. వెనకటికి నేను బాగా గుర్తొచ్చింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆర్టికల్ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒక బాలికల పాఠశాల లేదా హై స్కూల్, ఉన్నత పాఠశాల పైకప్పులు ఊడిపోయి ఉన్నాయి, సరైన వసతులు లేవు, కనీసం బాలికలకి దాని మరుగుదొడ్లు కూడా లేవు అని చెప్పి ఆ పేపర్ మెయిన్లో రాశారు. ఓకే, రాశారు, బాగుంది. అంటే ఇదంతా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యము అనే వాళ్ళ ఉద్దేశం కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి 6 నెలల్లో సంవత్సరం అయ్యింది. మరి అంతకుముందు 5 ఏళ్ళు ఎవరున్నారు? ఉన్నారు కదా, వాళ్ళేం చేశారు కదా. మరి అదే పేపర్ వాళ్ళు వారి గురించి రాయాలి కదా. నువ్వు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్పు అని చెప్తున్నావు అంటే ముందు ప్రభుత్వం మీదే కదా, మరి మీరేం చేశారు? సడన్గా బాలికలకి పైకప్పులు ఊడిపోయి గట్రా అయిపోవు కదా, వసతులు పోవడం ఉండవు కదా, ముందు నుంచే లేదు దానికి. ఈరోజు మీరు వేరే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మీకు ఇవి కనబడుతున్నాయా, ముందు కనబడలేదా? అంటే అలా ఉంటుంది మీడియా కూడా. కొంత మీడియా, అందరూ కాదు. మీకు ఆ పేపర్ ఏంటో టీవీ ఏంటో మీకు ఎప్పటికీ అర్థమయ్యి ఉంటుంది. అంటే అలాగా మీరు అది చేయలేదు ఇది చేయలేదు కాదు, ముందు ప్రభుత్వం ఏది ఉంది మీరు చేయాలి కదా, మరి అది కదా వాస్తవం. సో ఇలాగ శుతిమెత్తగా ఒక లేఖ రూపంలోనో ఒక మర్యాదపూర్వకంగానో మాట్లాడితే అవతల వాళ్ళకు కూడా అయ్యో లేదు వీళ్ళందరిలాగా ఇలా అనట్లేదురా, ఈయన చెప్పాడు అంటే ప్రతిదానికి చీటీ మాటికి చెప్పట్లేదు, ఇట్లా ఇప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నవన్నీ చెప్తున్నాడు కాబట్టి మనం ఇది చేద్దాం అనే స్ఫురణ అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ కలిగేలా చెయ్యాలి. అది లేక గొప్పతనం. ఎవరయ్యా ఆయన ఎప్పుడు అలాగే రాస్తుంటాడులే పక్కబడేయండి అనే విధంగా ఉంటే మరి నీ లేఖ ప్రాధాన్యత ఏముంది? అలా ఉండకూడదు. ఈయన ఎంతసేపు ఈయన కోసం కాదు ప్రజల కోసమే రాశాడు అనే విధంగా ఉండాలి. ఎంతసేపు నా పర్సనల్గా దెమ్మెత్తిపోసాడు అనే విధంగా ఉండకూడదు. సార్ గతంలో కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ విషయంలో పేపర్ లీక్ అయిన విషయంలో వీరిద్దరు కలిసే గవర్నర్ గారికి ఒక లెటర్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎస్ అంటే కలిసి కాదు, అంటే వేరువేరుగా ఇచ్చినా కూడా వీళ్ళ తరపున ఇచ్చారు, వాళ్ళ తరపున కూడా ఇచ్చారు. అట్లా అంటే అదే చెప్తున్నాను, ప్రజా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ఒకటి అవ్వాలి. అలా అయినప్పుడే నిండుదనం ఉంటుంది, సభకి నిండుదనం, అల్టిమేట్గా ప్రజలు బాగుపడతారు కదా. ఇప్పుడు ఇది కూడా మహాధర్నాలో ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయడము కలుసుకోవడం అయ్యింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి సార్ ఇట్లా ఉంది మీకు మళ్ళా గుర్తు చేస్తున్నాను, వాళ్ళకి ఇప్పటికైనా అని ఎందుకు చెప్పాడు? మీరు శరవేగంతో అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మీ పద్ధతి నచ్చింది, మీ అధికారం వచ్చింది కాబట్టి మీకు శుభాకాంక్షలు చెప్తూ శుతిమెత్తగా పాయింట్అవుట్ చేసి చూపించి చెప్పగలగాలి. కానీ వచ్చిందిలే ఆడెప్పుడు అలాగే అంటుంటాడులే అనే విధంగా ఉండకూడదు. అప్పుడే పనులు కూడా అవుతాయి. లేదు ఆయన చెప్పింది వాస్తవమే అని అనిపిస్తుంది. అల్టిమేట్గా ఆ నిర్వాసితులు బాధితులు లాభపడతారు, ఉపయోగపడతారు. సరే అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. అది ఇంకా ప్రమాణ స్వీకారం చేసినట్లేరు కదా, ఎందుకంటే ప్రొటెం స్పీకర్గా మన ఎవరు అక్బరుద్దీన్ గారు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకి అది నచ్చలేదు కదా. ఆయన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం మేము చేయమన్నట్టుగా బాయ్కట్ చేశారు. ఎందుకు నచ్చలేదు? ఎప్పుడు ఎంఐఎం బీజేపీ ఎడమొహం పెడమొహమే కదా. సో ఆయన సమక్షంలో మేము ప్రొటెం స్పీకర్గా ఉన్నప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేయమనుకుని బీజేపీ ఎమ్మెల్యే ఎవరు వెళ్ళలేదు. మేబీ ప్రమాణ స్వీకారం అవ్వలేదని వెళ్ళలేదేమో. ఇంకా కొంతమంది ప్రమాణ స్వీకారం ఇప్పుడు స్పీకర్తో ప్రమాణ స్వీకారం ఇది చేయాలి. అది అవుద్దా అవదా?
అవుతుంది. తర్వాత వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకోవాలి, ఆ పత్రాల మీద సంతకం పెట్టాలి. తర్వాత స్పీకర్ గారి సమక్షంలో స్పీకర్ గారి ఛాంబర్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేస్తారు. ఏముంది మరి ఆయన ఉన్న రోజుల్లో వీళ్ళు అలా బయటే ఉంటారా? అంటే ప్రొటెం స్పీకర్ అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా ఆ టైంకి సభకి ఒక సభా అధ్యక్షులుగా ఉండాలి కాబట్టి ప్రొటెం స్పీకర్గా పెట్టి అక్కడ ప్రమాణ స్వీకారాలు అందరితో చేయిస్తారు ఎమ్మెల్యేగా. ఓకే, సో అక్కడ ఆయనకి అది ఇచ్చారనే విషయం వీళ్ళకి నచ్చలేదు. ప్రొటెం స్పీకర్గా ఆ ఒక్కరోజుకి అక్బర్ గారికి అవకాశం ఇచ్చారని బీజేపీ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి బాయ్కట్ చేశారు. మేబీ ప్రమాణ స్వీకారం అవ్వలేదేమో, అందుకే ఇంకా సభకి హాజరు అవ్వట్లేదు. ఏదో లేదా పర్సనల్ పనులు అయి ఉంటే, ఇంకే లేదంటే ప్రభుత్వం మాది రాలేదని బాధలో రావట్లేదు సంథింగ్. బట్ రావాలి సమావేశాలకి హాజరు కూడా. ఇప్పుడు జీతం తీసుకుంటున్నారు, ఎప్పుడు హాజరు పట్టికలుగా అటెండెన్స్ కూడా ఉండాలిగా, లేకపోతే లాస్ ఆఫ్ పే చేయాలిగా, అవేం ఉండట్లేదు. అంటే నాకెందుకు డౌట్ వచ్చిందంటే, ప్రధానంగా బయట చూసుకుంటే రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎక్కువగా కొట్టుకుంటారు. అంటే బీఆర్ఎస్, బట్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఉంది కదా, బీజేపీతో బీఆర్ఎస్ పోరాడుతుందేమో అలా కూడా అనుకోవచ్చు కదా. వీళ్ళిద్దరూ ఒకటని కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. రైతు బంధు కూడా ముందు ప్రకటించారు, ఎలక్షన్ కమిషన్ తలసి మళ్ళీ ఆపేసింది, రకరకాలుగా ఉన్నాయి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ అంతా ఒకటే అనే ఇది కూడా ఉంది. సో వాళ్ళ తరఫున వీళ్ళు అందుకు వచ్చి పోరాడుతున్నారేమో, ఎవరికి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.